ఫ్రెండ్స్ ఇవాళ మనం ఆంటీని కాదు ఆండిన్ ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. అసలు ఈ సినిమా క్లైమాక్స్ ఇంకా వద్దులేండి చూసేద్దాం డైరెక్ట్ గా. మూవీ స్టార్ట్ అవగానే మనం థైవిక్ష అని చెప్పి రష్యా ఆయన అనుకుంటా ఈ జలపాలని చూస్తాం. ఈడేలేంటి సినిమా హీరో మనోడు చేపలు పట్టడానికి పడవేసుకొని పోయి ఉంటాడు. పాపం ఈడి పరిస్థితి కూడా నాలాగే ఎండిపోయి గడ్డు కాలంలో ఉన్నాడు. ఎంత ఎతికినా ఒక్క చేప కూడా దొరకట్లేదు. ఇంకా ఏం చేస్తాం, ఓకే ఇంకా మనోడు చాలా రోజుల నుంచి వచ్చి ట్రై చేస్తూనే ఉన్నాడు చేపలు పట్టడానికి. అయితే ఈడేదో వీకెండ్ కి వచ్చి చేపలు పట్టుకొని పోతాడు కాదు, ఇతను పని అది రోజు చేపలు పట్టుకుని చేపల మార్కెట్ లో అమ్ముకోవడం. పాపం అసలు దొరకటనే లేదు చాలా రోజుల నుంచి. అయితే ఒక రోజు అలా వలేసి పెడితే చాలా బరువుగా వల్ల ఏదో చిక్కింది అన్నట్టు అనిపించింది. వెంటనే దాన్ని పైకి లాగ్గానే అందులో ఒక అమ్మాయి ఉంటుంది. అమ్మాయి బతికే ఉంటది. నీటి లోపల నుంచి దొరికింది ఇడికి. డైరెక్ట్ గా పోయి వాడు అమ్మాయిని పట్టుకుంటాడు, అంటే మేలు గొలుపుతాడు. అమ్మాయి సిచ్యువేషన్ అస్సలు బాలేదు. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తానని చెప్తాడు. బోర్డు తిప్పే స్పీడ్ గా పోతూ ఉంటే అమ్మాయి అరుస్తా ఉంటది, వద్దు 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 అని. ఈడేమో నేనేం చేశాను అంటే ఈ అమ్మాయి వద్దు, నన్ను ఎవ్వరి దగ్గర తీసుకుని వెళ్ళొద్దు, నాకు మనుషులు అంటే చాలా భయం వేసిద్ది, నాకు మాటి మళ్ళీ మనుషుల దగ్గరికి ఎప్పుడు తీసుకెళ్ళనని మర్యాదగా ఓకే చెప్పమని చెప్పింది. ఈడేమో ఇదే నా పెళ్ళాకంటే దారుణంగా ఉందని ఓకే అని చెప్పి వెంటనే సముద్రం పక్కనే ఒక చిన్న ఐలాండ్ ఉంది, అక్కడ వీళ్ళ మమ్మీ ఇల్లు ఉంది. అంటే ఈడ ఇక్కడే ఉంటాడు, ఈవిని కూడా ఇక్కడ తీసుకొని వస్తాడు. అయితే ఈ ప్లేస్ గురించి ఎక్కువగా ఎవ్వరికి తెలియదు. తెలిసినా ఎవడో వాడు, ఎందుకంటే ఆడేం ఉండదు, ఆ మట్టి ఫుల్ గా ఎక్కపోయినా నాచు తప్ప. చెప్పాను కదా చేపలు దొరకపోవడం వల్ల పాపం వీడు ఫైనాన్షియల్ కండిషన్ చాలా వరస్ట్ గా ఉందంట. ఇంట్లో ఫుడ్ ఏదో ఉంటే అది వీడికి పెట్టేసి వీడు వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ వీళ్ళ సిచ్యువేషన్ చూస్తే ఆల్రెడీ మీకు 100 సార్లు చెప్పిన హాలీవుడ్ సిచ్యువేషన్. వీడు ఎవడనో పెళ్లి చేసుకున్నాడు, ఆవిడ వీడికి విడాకులు ఇచ్చేసింది. కోర్టు చెప్పినట్టు వీడు వాళ్ళ కూతురుని కలవకూడదు. సో వారానికి ఒకసారి మాత్రమే అలా వెళ్లి వీళ్ళ కూతురుని కలుస్తూ ఉండాలి. సినిమాల్లో ఈ లైన్ లేకపోతే హాలీవుడ్ వాళ్ళు ఫిట్స్ వచ్చి చచ్చిపోతారు అనుకుంటా. అయితే ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాయంటే పాపం వీళ్ళ కూతురికి 2 కిడ్నీలు పాడైపోయి డొనేట్ చేసే వాళ్ళు కూడా ఎవరు చెక్కట్లేదు. దీని వల్ల వీడు ప్రతి వీక్ వచ్చి డయాలసిస్ అదేదో ప్రాసెస్ ఉంటుంది, అది చేయాల్సి వస్తుంది. సో వీడు అందుకే వచ్చాడు. ఇప్పుడు ఈ పాప అదే ఆ ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళ డాడీని కథ చెప్పమని అడిగింది. ఈడేం చేస్తాడు, పాప వీడికి రోజు అలవాటు అయిపోయింది కథలని చెప్పి అయిపోయినట్టున్నాయి. ఇవాళ వీడికి ఏమైందో అదే ఓ కథగా చెప్పడం మొదలు పెడతాడు. ఏదో అద్భుతమైన కథ ఏం కాదులేండి. అనగనగా ఒకానొక కాలంలో ఓ పేద వ్యక్తి ఉండేవాడు. అతను రోజు పోయి చేపలు పడ్డానికి ట్రై చేస్తూ ఉండేవాడు, కానీ చేపలు పడట్లా. ఇవన్నీ పాపకి ఏదో తెలియదు అన్నట్టు ఇలా చెప్తూ అయితే ఒక రోజు వాడి వలలో ఒక అందమైన అమ్మాయి పడింది అని అనగానే అప్పుడే ఈ పాప సడన్ గా అదేమన్నా సెర్గీనా అని అడుగుతుంది. అదే అని చెప్పి ఇలా బాబు అంటాడు. ఈ పాప చెప్పిద్ది అది నీటి లోపల బతికే ఒక మనిషి లాంటి దేవత. తను ఎప్పుడు మ్యాజికల్ మంత్రపు పాటలు పాడుతూ ఉంటుంది. అవి అమేజింగ్ గా ఉంటాయంట. తను మ్యాజికల్ వాయిస్ తో పాటలు పాడి దేన్నైనా తగ్గించగలదంట. ఏదో జలకన్య గురించి చెప్తున్నట్టుంది. ఏమనిద్దంటే నీకు తెలుసా డాడీ, ఆ జలకన్యలు నేల మీద కూడా ఉండగలవు. వాళ్ళ దగ్గర సీల్ కోట్ అని ఏదో ఉంటుంది, దాన్ని గాని భూమి మీద ఎక్కడన్నా గుంట తవ్వి కప్పెట్టామనుకోండి ఆ జలకన్యలు ఇంకా 7 సంవత్సరాల పాటు భూమి మీద ఉండగలవంట. ఆ సీల్ మళ్ళీ పిలిచేంత వరకు వెళ్లాల్సిన పనే లేదు. వాళ్ళ నాన్న ఈ కథ విన్నాక నన్ను కథ చెప్పమని చెప్పి ఇది ఏదో చెప్తుంది అని వింటూ వాడికి ఏదో ఎలిగిద్ది. అంటే ఇప్పుడు దాకా జరిగిందంతా గుర్తెచ్చుకుంటాడు. నాకు అసలు సముద్రంలో చేపల బదులు అమ్మాయి చెక్కడం ఏంది, అమ్మాయి అంత అద్భుతంగా ఉండటం ఏంటి, తర్వాత గోలగోలు చేసి తీసుకుపోయి నా ఇంట్లోనే హ్యాపీగా ఉండడం ఏంటి, అయ్యని వదిలేసి ఎక్కడికి రావడం ఏంటి అని జరిగిందంతా ఒక్కసారిగా వెలిగిద్ది. ఓకే ఇప్పుడు ట్రీట్మెంట్ అయిపోయాక అమ్మాయిని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసేసి ఇంకా వీడి ఇంటికి వచ్చేస్తాడు. నెక్స్ట్ రోజు పొద్దున లేచి వీడు మళ్ళీ చేపలు పడడానికి పోతాడు. అయితే వీడు వెళ్లే ముందు అమ్మాయిని ఎత్తకొచ్చాడు కదా జలకన్య, అంటే జలకన్యో కాదో ఇంకా మనకు తెలియదు. తను పాటలు పాడుతూ ఉంటే చాలా అద్భుతంగా ఉందంట. ఆ వాయిస్ ఏంటంటే మంత్రముగ్ధుడు అయిపోతాడంట వీడైతే. అప్పుడే వీడికి వీళ్ళ కూతురు చెప్పిన విషయం గుర్తొచ్చింది. నిజంగానే ఇదేమన్నా జలకన్యనా ఏంది అని ఆలోచించి లాస్ట్ కి నా దరిద్రానికి ఇంత సీన్ లేదులే అని చెప్పి అమ్మాయితో నేను చేపలు పడడానికి వెళ్తున్నా అని చెప్పి బోటు లాగుతూ ఉంటాడు. అప్పుడే ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చేసి నేను కూడా వస్తా చేపలు పడడానికి అంటది. ఈడేమో నీ ఇష్టం నేనేం చేస్తాను, కానీ నీకు ముందే చెప్తాను అక్కడ అందరూ మగోళ్లే ఉంటారు, అక్కడ సిచ్యువేషన్ కూడా చాలా దారుణంగా ఉంటది, నీకే అన్కంఫర్టబుల్ అవుతుంది అని అన్న అమ్మాయి ఏం పర్లా నేను పక్కన దాక్కో ఉంటాను అంటుంది. వీళ్ళు ఇప్పుడు చేపలు పడడానికి ఇంకేవేవో పట్టడానికి అంటే సముద్రంలో దొరికిన ప్రతిదీ పట్టుకొని తింటారులేండి. వీడు చాలా ట్రై చేస్తూ ఉంటాడు, ఇప్పటికీ అంతే ఒక్కడు కూడా పడడం లేదు. ఈ మధ్యలో వీడు అడుగుతూ ఉంటాడు నువ్వు పాట పాడుతూ ఉంటావు కదా ఏంటా పాట, దాని గురించి ఏమైనా చెప్పు అంటే ఈ అమ్మాయి అసలు ఏమీ మాట్లాడదు. నీ ఫ్యామిలీ గురించో బంధువుల గురించో అట్లీస్ట్ నేనేమైనా ఏదో చెప్పు నాకంటే నాకేం గుర్తులేదు, నేను ఎవరో నాకు తెలియదు అంటుంది. ఇంకా సేపు ఆగాక అమ్మాయి ఏం చెప్పిందంటే నువ్వు నన్ను ఆండిన్ అని పిలవచ్చు అంటుంది. ఆంటీ అని పిలవమని లేదు, ఆండిన్ సినిమా పేరు చెప్పాను కదా. ఈడేమో ఏంటా ఆండిన్ అంటే ఈ అమ్మాయి చెప్పిద్ది అది రష్యాలోనో పర్షియన్లోనో సముద్రంలో పెరిగే ఒక పెద్ద జలకన్య నేమంట, నన్ను ఆ నేమ్ పెట్టి పిలువంటది. ఇంకా షాక్ లోకి వెళ్ళిపోతాడు. అయితే వాడు ఇప్పుడు వేసిన బొట్టలు వలలు అన్ని తీసి చూస్తే దాని లోపల చేప పిల్ల కూడా లేదు. వీడి సిచ్యువేషన్ ఇంకా దారుణంగా అవుతూ పోతుంది. ఇంకా చేసేది ఏం లేక మళ్ళీ వలలేస్తాడు వీడు. అయితే ఈసారి ఆండిన్ జలకన్య ఉందిగా పాటలు పాడడం మొదలు పెట్టింది. ఈ అమ్మాయి పాటలు పాడుతూనే ఉంది. కాసేపు తర్వాత వాడు వల్లన్నీ ఓపెన్ చేసి చూస్తే ఏముంది, ప్రతి దాంట్లో వీడు ఏ వలేసినా అందులో లాబ్స్టర్స్ తెగ తింటాడండి అటు సైడ్ వాళ్ళంతా. అవి రేట్ ఎక్కువ ఉంటాయి, ప్రతి బొట్టలో అవే ఉంటాయి. వీడైతే చాలా హ్యాపీ అయిపోతాడు. ఈ అమ్మాయి ఉంటే నాకేదో లక్కీ కలిసి వచ్చేలా ఉంది, నువ్వు రోజు నాతో చేపలు పడడానికి వస్తావా అని అంటే దీనికి డబ్బులు కూడా ఇస్తా అని చెప్పి అంటాడు. అదిలేండి ఇప్పుడు వాటన్నింటినీ పట్టేసి మంచిగా అమ్మేసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఇంకా వీళ్ళ కూతురు
కూతుర్ని కలవడానికి వెళ్తాడు. వీడు బండి వేసుకుని పోతూ ఉంటాడు. వీళ్ళ అమ్మాయి ఏమో ఆ కుర్చీయో వీల్ చైర్ ఏదో వేసుకుని వెళ్తూ ఉంది. వెళ్తూ అమ్మాయి అడిగిద్ది, నువ్వు ఆ కథ చెప్తూ ఉన్నావు కదా, కథ కంటిన్యూ చెయ్యి అని చెప్పి. ఈడేమో ఏంది కథ చెప్పేది, నేను కథ చెప్పింది నువ్వు, నేను కాదు, మర్చిపోయినట్టున్నావు అని చెప్పి వాళ్ళ అమ్మాయితో అంటాడు. ఈ పాప నేను చెప్పిన కథ కాదు, నువ్వు చెప్పిన కథ కంటిన్యూ చెయ్యి అంటే, ఆల్రెడీ వీడికి వలలో అమ్మాయి దొరికిందని కథలో చెప్పాడు కదా. ఆ అమ్మాయి గొంతు చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ చేపలు పట్టే వాడు అమ్మాయిని ఎన్నిసార్లు బోట్ లో తీసుకుని వెళ్ళినా అన్నిసార్లు లాబ్స్టర్స్ చేపలు దొరుకుతూనే ఉన్నాయి. అంటే జలకన్య తన శక్తుల్ని ఉపయోగించి సముద్రంలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అన్నిటిని, ఆ చేపలు లాబ్స్టర్స్ అన్ని జలకన్యకు ఫ్రెండ్స్ అవుతాయి కదా, ఫ్రెండ్స్ ని పాట పాడి పిలిచి అమ్మేసిందా. సర్లే నీటికి కథ చెప్తాడు ఇలా. ఇంకా అమ్మాయి ఇల్లు వచ్చేసిద్ది, వెళ్ళిపోమని చెప్తాడు. వీడు ఇటు సైడ్ నుంచి బండి వేసుకుని వెళ్ళిపోతాడు. కానీ పాప ఏం చేసిద్ది, ఇంక ఇంటికి ఎందుకు పోయిద్ది, వీడు ఇంట్రెస్టింగ్ గా ఒక కథ చెప్పాడు. ఇంకో పక్క ఇది ఇంట్రెస్ట్ చూస్తుంటే అది కథలా లేదు, నిజంగా ఇదంతా ఈడికే జరిగినట్టు చెప్తున్నాడు. ఇప్పుడు ఈ పాపకి ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయి వెనకాలే అదే బండి వేసుకుని వచ్చేస్తుంది. అలా వచ్చి ఇంటి దాకా వచ్చేసిద్ది. వచ్చి చూస్తే నిజంగానే వాళ్ళ డాడీ ఎవరో అమ్మాయితో పాటు ఉన్నాడు, ఈ కథ నిజమే అని చెప్పి ఫిక్స్ అయిపోద్ది. అంటే ఇంట్లో లోపల ఒక అందమైన అమ్మాయి ఉంది, అమ్మాయి కోసం బట్టలు కూడా కొన్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయిని అడుగుతాడు, నువ్వు ఎప్పుడు దాకా ఇక్కడ ఉండా అనుకుంటున్నావంటే, ఆ అమ్మాయి ఏమో నీ ఇష్టం నువ్వే చెప్పు అంటే, ఇంకేముంది ఎందుకు తగ్గుతాడు, నువ్వేమో జీవితాంతం ఇక్కడ ఉండొచ్చు అని అంటాడు. మరి ఇంకేం చేయాలి చెప్పండి, నార్మల్ కన్యలు ఎలాగో దొరకట్లేదు, జల కన్యలైనా దొరికేదు, ఏదో ఒకటి చేసి అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఇంకా అయితే ఇప్పుడు నేను నా కూతురికి నీ గురించి చెప్పాను, కాకపోతే మామూలుగా కాకుండా ఒక కథ చెప్పినట్టు చెప్పాను అని చెప్పాక ఈ అమ్మాయి హ్యాపీ అయిపోయింది. ఈ పాప ఏమో వీళ్ళ నాన్న ఇంట్లో ఈ అమ్మాయిని చూడగానే ఖచ్చితంగా ఈవిడ ఒక సెర్గి అయి ఉంటదని పాప ఫిక్స్ అయిపోయింది. చెప్పాను కదా, సెర్గి అంటే సముద్రంలో బతికే ఒక మనిషి లాంటి జీవులు. ఇంకా పరిగెత్తకుండా లైబ్రరీలోకి వెళ్ళిపోయి వాటి గురించి ఇన్ఫర్మేషన్ చిక్కిద్దామో అని తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇంకో పక్క వీడిని చూస్తే వీడు చర్చికి వెళ్ళాడు. ఎందుకంటే వీడు ఇన్ని రోజులు చేసిన వాడి పాపాలని చర్చిలోకి వెళ్ళి ఫాదర్ తో కన్ఫెస్ చేస్తుంటారని చూస్తుంటాం కదా సినిమాల్లో కూడా. పాపాలు చెప్పుకొని ప్రాయశ్చిత్తం పొందుతారు, అదే చేయడానికి వచ్చాడు. ఏమైందంటే ఫ్లాష్ బ్యాక్ లో మనోడు మత్తు పదార్థాలని మమగాలు తిన్నట్టు తింటూ ఉండేవాడంట. అప్పట్లో వీడు డ్రగ్ అడిక్ట్ అయిపోయాడు. దాని వల్ల చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ కూతురికి హెల్త్ ఇష్యూస్ కొంచెం ఉండేది, అప్పుడు పట్టించుకోలేదు వీడు. కానీ నెమ్మదిగా అది ఎక్కువ అయిపోయి డాక్టర్ చెప్తే 2 కిడ్నీలు పోయాయి అన్నాడు. అయితే అప్పటి నుంచి ఇంక వీడు చేంజ్ అయిపోయాడు. కాకపోతే వీడితో పాటు వీళ్ళ వైఫ్ కూడా సేమ్, ఇద్దరు కలిసి మమగాలు తినేవాళ్ళు. ఇలా అయితే ఇంకా అవదని విడాకులు తీసేసుకున్నాడు. కోర్టులో ఏమో వాళ్ళ వైఫ్ కూతురుని ఇచ్చేసేది, ఎందుకంటే వీడి దగ్గర డబ్బులు ఆవిడగా ఉన్నాయంట. కానీ ఆ అమ్మాయిని చూసుకోవడం మాత్రం వీడే వచ్చి ప్రతిరోజు చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళ అమ్మ అసలు పట్టించుకోదు, వాళ్ళ ఇంట్లో ఉంటది అంతే కోర్టు వల్ల. నేను ఇంకా సర్లే ఇప్పుడు ఆ చర్చి ఫాదర్ తో ఆడింట్లో జలకన్య దిగుతుంది, ఆ జలకన్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ రోజు వీడికి పట్టించేస్తుంది, డబ్బులు సంపాదిస్తున్నాడు, ఇదంతా చెప్పేస్తాడేమో అనుకున్నా. కానీ ఏదో నిజంగానే చెప్పేసాడు. ఇప్పుడు దాకా ఇదంతా చెప్పాడు. ఈ జలకన్య స్టోరీ తనకి ఎందుకు చెప్పాడో అర్థం కాల. అమ్మాయి పడింది, పాట పాడుతుంది, అన్ని చెప్పేస్తాడు. చర్చి ఫాదర్ ఇదంతా విన్నాక మనకేం తెలిసిద్దంటే అతను అసలు ఏం వినలేదంట. లాస్ట్ లో తెలిసింది నిజంగానే అసలు ఏం వినలే అతను. ఏదో అంతా వినేసాక ఓకే అయిపోయింది ఇంక వెళ్ళిపో అంటాడు. ఇంకో పక్క చూస్తే ఈ పాప లైబ్రరీలో పుస్తకాల మీద పుస్తకాలు జలకన్యల గురించి చదివేసి ఇక్కడికి వచ్చేసి ఈవిని కలుస్తుంది. కలిసి నువ్వు వాండినవే కదా, సో ఖచ్చితంగా నువ్వు జలకన్యవి, ఒక మంచి పాట పాడి నాకున్న హెల్త్ ప్రాబ్లం ని తగ్గించే వెంటనే ఓకే స్టార్ట్ అంటుంది. కానీ అమ్మాయి ఏం మాట్లాడలా. నీ కోట్ ఎక్కడ పెట్టావు, అదే సీల్ కోట్ ఉంటది కదా, అది కప్పెట్టేస్తే 7 సంవత్సరాల పాటు నువ్వు ఇంకా భూమి మీదే ఉండొచ్చు, ఈ డీటెయిల్స్ అన్ని చెప్పిద్ది ఆ అమ్మాయికి. ఇవన్నీ వింటూ ఈ అమ్మాయి వింత ఎక్స్ప్రెషన్ పెడతా ఉంటది పాపను చూస్తూ. ఈ వింత ఎక్స్ప్రెషన్ ఇలా ఎందుకు పెట్టిందో మనకు అర్థం కాదు, లాస్ట్ లో అర్థమైద్ది, ఇప్పుడు అర్థం కాదు అంతే. ఈ అమ్మాయి అసలు ఇంకేం విషయం గురించి మాట్లాడదు. ఇంకో పక్క ఈడు బాబుని చూస్తే ఈడు కూడా లైబ్రరీకి పోయి జలకన్య పుస్తకాలు ఎదుగుతా ఉంటాడు. ఇంకేడున్నాయి అన్ని ఎత్తుకుని వెళ్ళిపోయింది ఇలా కూతురు. ఇలా కూతురు ఇద్దరు కలిసి ఊరంతా టామ్ చేసేలా ఉన్నది, ఇంట్లో జలకన్యలు దిగుతున్నాయని. ఈడైతే మొత్తానికి నమ్మేసాడులేండి జలకన్య అయి ఉంటదని. నమ్మకేం చేస్తాడు, ఎప్పుడు చూసినా ఈడు కంపు బోటుని చూస్తే ఆ దగ్గరకు వచ్చిన చేపలు కూడా దూరంగా వెళ్ళిపోయేవి. ఇప్పుడు చూస్తేనేమో అన్ని చేపలు నేను వస్తా అని చెప్పి పోటీ పడి మరి ఈ బోట్లో పడిపోతున్నాయి. సో ఆ మాత్రం డౌట్ అవడంలో పెద్ద విషయం ఏం లేదు. అయితే కట్ చేస్తే మనం ఇప్పుడు ఈయన ఎవరినో చూస్తాం. ఈడు అలా ఓపెన్ చేసి ఏదో తింటూ తాగుతూ చాలా బాగా యాక్షన్ చేస్తూ ఉంటాడు. మరి మొహం చూపిడంటే చూపిస్తాడు, కాసేపు ఎక్స్ట్రా చేయాలి కదా, చేస్తాడు. అయితే ఇప్పుడైతే వీడు ఎవడు ఏంటి ఏం చూపిడు, ఇంకా మనం కూడా బాగా యాక్షన్ చేస్తున్నాం వద్దులే. వాడు ఆండిని ఆ అమ్మాయి కోసం వెదురున్నాడు అని చెప్పి మనకు అర్థమైపోద్ది. నెక్స్ట్ రోజు మనోడు మళ్ళీ అమ్మాయిని పట్టుకొని బోట్ వేసుకొని చేపలు పట్టడానికి పోయాడు. ఈడు వలేసాడు, అమ్మాయి పాట పాడడం మొదలు పెట్టింది. ఇంకా చూసుకోండి చేపలు, ఆ చేపలన్నీ ఎదురు చూస్తున్నట్టున్నాయి. వాడు ఆ బోట్ వేసుకొని ఎప్పుడు వస్తాడు, వచ్చి రాగానే వాడు వల్లోకి వెళ్ళిపోదాము అని చెప్పి నిజంగానే అన్ని చేపలు వచ్చి వాడు వల్ల పడిపోతాయి. ఈడైతే చాలా హ్యాపీ అయిపోతాడు. వీడితో పాటు దూరంగా చాలా మంది గార్డ్స్ కూడా ఉంటారు, వాళ్ళందరూ కూడా హ్యాపీ అయిపోతారు. అంటే హ్యాపీ అవ్వలేండి నిజానికి, అసలు వీడికి ఇన్ని చేపలు ఎట్ట పడతాయో వాళ్ళకి డౌట్ వచ్చింది. ఇప్పుడు గార్డ్స్ వెంటనే వచ్చి బోట్ ఆపేసి వీడి బోట్ లో చెక్ చేస్తారు. అంటే వీడు ఏమైనా మత్తు పదార్థాలు ఈడు వాడటం కాదు, చేపలకి ఏమైనా పెడుతున్నాడా అంటే చేపలు కూడా వాడతాయా, ఓకే లేనిపోని కెమికల్స్ ఏవి పెడితే వాడి వాటిని అట్రాక్ట్ చేస్తున్నాడా అని చెప్పి చెకింగ్ చేయడానికి వస్తారు. అయితే గార్డ్స్ వస్తానని తెలియగానే అమ్మాయి వెంటనే పోయి లోపల దాక్కుని పోతుంది. వీళ్ళు అక్కడ అంతా ఎంత వెతికినా ఏమీ దొరకదు. కానీ అప్పుడే వాళ్ళు అలా వెళ్లి పక్కనే ఉన్న క్యాబిన్ ఓపెన్ చేస్తే అక్కడ ఆండిన అమ్మాయి ఉంటుంది. అమ్మాయి భయపడిపోతూ ఉంటది. వీళ్ళిద్దరు షాక్ అయ్యి ఉంటారు. గార్డ్స్ ఇద్దరు ఏంటిదని అడిగితే మనోడు చాలా తాపీగా ప్రశాంతంగా కూర్చొని, ఏందయ్యా బోట్ లోకి అమ్మాయిలు తీసుకుని రాకూడదని రూల్ ఏమైనా పెట్టారా, నా బోటు నా ఇష్టం, మీకేమైనా దొరికిందా, ఏం దొరకలేదు
కదగా ఇంక వెళ్ళిపోండి అని అంటాడు. నిజంగానే సైలెంట్ గా వెళ్ళిపోతాడు. మనోడు చాలా వ్యాలిడ్ పాయింట్ అడిగాడు. గార్డ్స్ కూడా అడుగుతారు ఏం చేస్తాం రోజు ఇన్ని చేపలు ఎలా పడుతున్నాయి నీకు అంటే పాపం అక్కడ యూనివర్సల్ ప్రాబ్లం నడుస్తుందంట. చేపలే దొరకట్లేదంటండి ఎవ్వరికి అసలు. ఊళ్ళో చేపలే లేకుండా పోయినట్టున్నాయి. నేనైతే ఇళ్ల ప్రపంచంలోనే బతుకుతున్నట్టుంది. నో చేపలు. మన జొలపాలోడు అమ్మాయితో ఏం చెప్తా అంటే నువ్వు ఇంకా బయటకు వచ్చాయి. ఆ గార్డ్స్ పోయి ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరో అమ్మాయి 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 అని చెప్పే లోపు నువ్వే బయటకు వచ్చి అందరికి కనిపిస్తే బెస్ట్ అని చెప్పి అలా లాక్కొని వస్తాడు అమ్మాయిని. అమ్మాయి కూడా బోటు దగ్గర పైన వచ్చి నుంచో ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చాలా వింతగా అమ్మాయిని చూస్తూ ఉంటారు. ఎప్పుడు అమ్మాయినే చూడలేదన్నట్టు గబ్బిలో మొహాలు వేసుకుని ఎట చూస్తున్నారు చూడండి. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడ పోయినా ఇంకా అందరు వింతగానే చూస్తూ ఉంటారు. దాంతో ఈవిడ ఏమైంది అంతా అలా చూస్తున్నావు ఎందుకో చూడడానికి బాగాలేదా నేను చండాలంగా ఉన్నాను అందుకే ఇలా చూస్తున్నానని చెప్పి అంటే మనోడేమో లేదు నువ్వు నిజం చాలా అందంగా ఉన్నావు అందుకే నేను అట్ట చూస్తున్నానని చెప్పి అంటాడు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలుస్తారు. అలా కలిసి షాపింగ్కి వెళ్తారు. పాప అయితే ఈ అమ్మాయి జలకన్యని ఫిక్స్ అయిపోయింది. నువ్వు జలకన్యవే నువ్వు ఏదనుకున్నా ఈ పద్ది అని చెప్పి మాట్లాడుతూ ఉంటది. అడుదేవిడి తిరిగి ఊళ్ళో అందరూ చెప్పేసిద్దామని భయం వేస్తాను నాకైతే. ఇలా వీళ్ళు షాపింగ్ చేస్తూ లాస్ట్ కి ఫ్రెండ్స్ అయిపోతారు. అయితే ఈ పాపకి స్విమ్మింగ్ రాదని చెప్పి ఈ అమ్మాయికి తెలుస్తుంది. తెలియగానే వెంటనే ఎత్తపోయి సముద్రంలో పడేస్తుంది. వీళ్ళు సముద్రంలో ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈ అమ్మాయి కాలుకి ఏదో తగులుతూ ఉంటది. ఏంటని చూసి బైక్ లాగితే చాలా వింతగా ఉన్న నెట్టు దాని మధ్యలో తెలియని వస్తువు ఏదో ఉంది. దానికి బుడ్డ పాప ఇదేంటో నాకు తెలుసు ఖచ్చితంగా ఇది నీ సీల్ కోటు దీని వెంటనే మనం కప్పెట్టేయాలని చెప్పి అలా వెళ్ళి కప్పెట్టేస్తా ఉంటది భూమిలో. చెప్పిందిగా పాప దాన్ని కప్పెడితే 7 సంవత్సరాల పాటు జలకన్య పైన ఉండొచ్చని. ఇద్దరు కలిసి దాన్ని ఇంటి వెనకాలే కప్పెడతారు. ఈ అమ్మాయి పాపతో చెప్పింది చూడు ఈ విషయం నువ్వు ఎవ్వరికి చెప్పకూడదు అని మన మధ్య ఉండాలంటుంది. అయితే ఇప్పుడు దాకా ఈ అమ్మాయి జలకన్య అని ఎవ్వరి దగ్గర ఒప్పుకోవట్లా. దాంతో ఈ బుడ్డ పాప ఏం చేసిద్ది నెక్స్ట్ రోజు సముద్రం దగ్గర ఏదో కార్యక్రమాలు ఫంక్షన్లు ఏవో జరుగుతూ ఉంటాయి బోట్లకి సంబంధించి. అక్కడికి అలా వెళ్ళి సముద్రంలో కావాలని జంప్ చేసేసిద్ది. ఇంకా చూసుకోండి ఈ అమ్మాయి ఒలింపిక్స్ స్విమ్మర్ లాగా ఎగ్గి ఒక్క దూకి ఆ వెంటనే ఆ పాపను కాపాడేసి తెచ్చేస్తుంది. ఇంకా అమ్మాయిని పట్టేసుకొని ఇంట్లో డ్రాప్ చేసి వచ్చేస్తారు. దీని తర్వాత వీళ్ళిద్దరు ఇంటికి వెళ్ళాక కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడి ఆ రోజు వీళ్ళిద్దరి మధ్యలో అభినవ భావ సంబంధ బాంధవ్యాలు ఏర్పడ్డాక వెంటనే నెక్స్ట్ రోజు ఇటు చర్చికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇటు నిన్న నైట్ తప్పు చేశానని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు వెళ్ళి ఇటు చర్చి బాధతో నేను తప్పు చేశాను అని చెప్పి ఇలా జరిగిందంట అంటాడంటే అది కూడా కాదు. ఆండిన్ నిజానికి ఒక మనిషి కాదు మనిషి కాని ఒక వ్యక్తితో నేను ఈ విధంగా సంబంధ బాంధవ్యాన్ని పెట్టుకున్నానేమో మనిషి కాకపోవడం వల్ల నేను తప్పు చేశానేమో అని చెప్పి మాట్లాడుతూనే ఉంటాడండి. వీడు అదృష్టం ఏంటంటే ఆ చర్చిలో ఆ ఫాదర్ చెప్పే ఒక్క మొక్క కూడా ఏంటండి నువ్వు వాగేదేదో తొందరగా వాగేసి బయటికి వెళ్ళిపోదా అని చెప్పి అంటాడు అంతే. ఆయన మాత్రం ఏం చెప్తాడు వీడు ఏం చెప్తాడు వీడికైనా అర్థం కావట్లేదు. అయితే వీడికి ఇలా అన్ని అదృష్టం కలిసి వస్తున్నాయో అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నా. కానీ క్లైమాక్స్ దాకా ఎదురు చూడడానికి తెలుస్తుంది. వీడు బయటకు వచ్చాక ఇందాక ఆండిన అమ్మాయిని ఎత్తుతున్నాడని చెప్పిన ఒకడు వాడు వచ్చి వీడితో మాట్లాడుతూ ఉంటాడు. అమ్మాయి ఎక్కడుందో నీకు తెలుసా అది ఇదని. ఈడేమో నాకేం తెలియదు ఎవడో నువ్వు పక్కపో అని చెప్పి వీడు వచ్చేస్తాడు. అయితే నెక్స్ట్ వీక్ ఈ అమ్మాయి ప్రాసెస్ జరుగుతూ ఉంటది కదా అప్పుడు బాధపడుతూ ఉంటది. డాడీ నా పని అయిపోయినట్టుంది నేను ఎక్కువ కాలం ఇంకా బతనేమో అని అంటుంది. జొలపాలుడు బాగా బాధపడతాడు. తర్వాత డ్రాప్ చేద్దాం ఇంటికి వెళ్తే అక్కడ వీళ్ళ ఎక్స్ వైఫ్ ఉండదు. పబ్బులో క్లబ్బింగ్ చేస్తుందంట. ఇటు చూస్తే యాండిన్ పాపని ఎత్తుక్కుంటూ ఈడు ఒకటి దిగుతా ఉంటాడుగా మోహన్ సరిగ్గా చూపిస్తాడు. వీడు అలా వీళ్ళ ఇంటి దాకా వచ్చేస్తుంటాడు. ఈడెవడో వస్తాడని చూసేసి ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ పోయి దాక్కుంటది. ఎడకపోతే ఎక్స్ వైఫ్ క్లబ్బింగ్ లో ఉంది కదా ఇక్కడికి వచ్చి పాపని ఇంటికి తీసుకెళ్ళంటే నేను తీసుకెళ్ళనంటుంది. కనీసం తాళాలి నేను పాపని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానన్నా కూడా ఇవ్వనంటది. అది నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇంతసేపు ఉన్నావేంటి కోర్టాడ పక్కన నువ్వు పాప పక్కన ఇంతసేపు ఉండకూడదు నేను పిలిచినప్పుడే కావాలి నువ్వు వెళ్ళిపో అని చెప్పి వీడు అంటది. సరే అని చెప్పి ఇంక వెళ్ళిపోతాడు. వీడు ఇంటికి వెళ్ళి చూస్తే పాపం అమ్మాయి ఇప్పుడు ఎక్కడ కనిపించలేదు. వాడు ఎత్తుతూనే ఉంటాడు. ఐలాండ్ అంతా తిరిగి చూస్తాడు. అక్కడ ఒక జలపాతం దగ్గర మూల కూర్చొని ఏడుస్తా ఉంటది. వీడు వెళ్ళి ఎందుకు ఈ మూల కూర్చొని ఎందుకు ఏడుతున్నావు ఎవడో ఒకడు ఈ రోజు వచ్చి నీ గురించి అడుగుతూ ఉన్నాడు ఎవడాడు అని అంటే ఈ అమ్మాయి ఏం చెప్పిద్దంటే వాడు నా ఒక పిచ్చి హస్బెండ్ అని చెప్పి అబద్ధం చెప్పింది. అబద్ధం చెప్పింది ఓకే కానీ నిజం తెలిసింది అనుకోండి అప్పుడు కూడా మీ మొహం తుప్పుక్కని వస్తుంది. నెక్స్ట్ మ్యాటర్ అదేలండి ఎలాగో నా పిచ్చి హస్బెండ్ వాడంటే నాకు ఇష్టం లేదు వాడు నా గురించి ఎదుగుతున్నాడు అని చెప్పింది. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి కారు ఎక్కి ఇంటికి పోతా ఉంటారు. ఎవరింటికి పోతున్నారో తెలియదు. జొలపాలోడు ఇప్పుడు ఏమంటాడంటే నీ హస్బెండ్ నుంచి నీకు విముక్తి పొందాలని కోరుకో అంటాడు. ఈ అమ్మాయి అది కోరుకోకుండా నీ కూతురికి తగ్గిపోవాలి అని చెప్పి కోరుకుంటది. అప్పుడే సడన్ గా ఎక్స్ వైఫ్ క్లబ్ లో ఉంది కదా వాళ్ళ కూతురుని తీసుకొని ఆవిడ బాయ్ ఫ్రెండ్ తో పాటు కారు ఎక్కి పాపను కూడా కూర్చోబెట్టుకుని అందరు కలిసి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే యాక్సిడెంట్ అయిపోతాడు. ఆ యాక్సిడెంట్ లో ఈవిడ జొలపాలోడి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా వాడు అక్కడే చచ్చిపోతాడు పాపం. ఈడి ఎక్స్ వైఫ్ ఈవిడికేమో దెబ్బలు తగిలి ఉంటాయి. చిన్న పాపకు పెద్దగా దెబ్బలేం తగలేదు. పాపం వీడు వచ్చి పాప ఎక్కడ నడుస్తూ గోలగోలు చేస్తూ ఉంటే అప్పుడే డాక్టర్ వచ్చి ఎందుకు అవుతున్నావు కూల్ డౌన్ నీకు నిజాం చాలా మంచి జరిగింది. ఆ చచ్చిపోయాడే పాపం నీ ఎక్స్ వైఫ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాడు డొనేషన్ కింద అన్ని రాసేసాడు. అతను చనిపోయాక అవయవాలని దానం చేయండి అని చెప్పి రాసేసాడంట. సో వాడి కిడ్నీ నీ కూతురు కిడ్నీలకి ఎగ్జాక్ట్ గా సెట్ అయిపోతాయి. అది వినగానే మనోడు ఫుల్ హ్యాపీ అయిపోయి మరి ఇక్కడ కూర్చొని నాగసొల్లు చెప్తాయింది మీరు వెంటనే పోయి ఆపరేషన్ చేయకుండా ఎల్లండి ముందు ఆపరేషన్ చెయ్యి అనగానే ఇక్కడ ఆత్రం ఎక్కువైనట్టుందని చెప్పి డాక్టర్ వెంటనే వెళ్ళి ఆపరేషన్ అప్పటికప్పుడు చేసేస్తాడు. ఎండు కిడ్నీలు పెట్టేస్తాడు. పాపకు వెంటనే క్యూర్ అయిపోద్ది. ఆ అండిను అదే అమ్మాయి జలకన్య కోరుకున్నట్టే తన కోరిక అన్నట్టే మొత్తం అంతా సడన్ గా జరిగిపోద్ది. దీని తర్వాత ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చనిపోయాడుగా అతను ఫ్యూనరల్ కి వెళ్తాడు. ఇంకేడ ఎక్స్ వైఫ్ ఏడుస్తా ఉంటే నువ్వు బాధపడమాక నీకు బాగా ఇష్టమైన పని చేద్దాం పద క్లబ్ కు పోయి పబ్బింగ్ చేద్దాం. ఇటు పబ్ అంటేనే ఇష్టం
మరి ఇంకేడకి పోయినా ఒప్పుకోదు. అక్కడికి వెళ్ళి ఈడు కూడా ఫుల్ గా తాగి 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 ఈ ఇంటికి వెళ్తా ఉంటే అలా పనికి మళ్ళీ మళ్ళీ తగులుతాడు మొహంగా చూపిడే. ఆ తాగిన మొత్తంలో వీడు వచ్చి ఈ అమ్మాయితో నీ హస్బెండ్ నీ గురించి చెబుతున్నాడు వెళ్ళిపో అని చెప్పి అంటాడు. ఈ అమ్మాయి అమ్మ వాడేనా హస్బెండ్ కాదు నాకు ఇప్పుడు దాకా పెళ్లి అవ్వలేదు అంటది. ఈవిడికేమో మెంటల్ అనుకుంటావేమో అస్సలు అనుకోమాకండి. ఈవిడ ముందు మనందరం తుప్పుకుగాలం సైలెంట్ వీడికి అర్థమైపోద్ది ఈవిడ జలకన్య నువ్వు ఎక్కడ అందుకున్నావు సముద్రంలో ఉండాలని. అలా అమ్మాయిని అర్ధరాత్రి టైంలో తీసుకుపోయి సముద్రం దగ్గర పడేసి ఇంటికి వచ్చేస్తాడు. నెక్స్ట్ రోజు పొద్దున్నే మత్తు దిగింది కూతుర్ని ఇంటికి తెచ్చి ఉంటాడు. అలా మమ్మీ పబ్బులు ఎగుతుంది కదా. పొద్దున్న లేసాక పొద్దున్నే వీడు ఒక సాంగ్ వింటాడు. ఏదో ఫ్రెంచ్ ఛానల్ పెట్టిందిలేండి ఈ పాప. ఆ ఫ్రెంచ్ ఛానల్ లో వింటున్నాడు ఆ పాట. సేమ్ అదే పాటని ఈ అమ్మాయి కూడా పాడేది. ఎప్పుడు వెంటనే అమ్మాయి గుర్తొచ్చేసి పరిగెత్తుకుంటూ బోట్ వేసుకుని వెళ్ళిపోయి ఈ అమ్మాయి దగ్గరకు వస్తాడు. అలా బాధతో పరిగెత్తుకుంటూ లగెత్తుకుంటూ ఎల్లి ఎతికి లాస్ట్ కి కనిపెడతాడు. ఈ అమ్మాయి ఎందుకు వచ్చావు వదిలేసి వెళ్ళిపోయావు కదా అంటే ఇటు వచ్చి నేను సేమ్ నువ్వు పాడే పాటను విన్నాను నిజం చెప్పి అసలు ఎవరు నువ్వు అంటే అప్పుడు చెప్పిద్ది చూడండి ఈ జలకన్య ఎవరో తెలుసా మన జలకన్య ఒక డ్రగ్ డీలర్ అంట. కరెక్ట్ గానే ఉన్నారు. మన జలకన్య నిజానికి ఒక మత్తు పదార్థాల డీలర్. సముద్రం కింద మత్తు పదార్థాలు అమ్మిద్దాం అనుకున్నారు. అదేం లేదు మనిషి నార్మల్ మనిషి. తను ఒక ప్రొఫెషనల్ డీలర్. అంతకుముందు తను ఒక పెద్ద గ్యాంగ్స్టర్ గ్యాంగ్ లో పనిచేస్తూ ఉండేది. ఇంకొన్ని రోజులు అయితే ప్రమోషన్ వచ్చి మెయిన్ గ్యాంగ్స్టర్ కూడా అయిపోయి ఉండేది. అందరి దగ్గర నుంచి తప్పించుకొని పోర్ట్ లో అన్ని చోట్లకి వెళ్లి ఈ మత్తు పదార్థాలు అందరూ సప్లై చేయడమే తన స్పెషాలిటీ. ఒక రోజు అలా ప్యాకెట్లు బస్తా నిండా ప్యాకెట్లు వేసుకుని పోతూ ఉంటే పోలీసులు కనిపెట్టేశారు. పోలీసులు చిక్కకుండా ఉండాలని చెప్పి ఆ గ్యాంగ్స్టర్ లీడర్ గాని బోట్ లోనే వదిలేసి ఈవిడ మత్తు పదార్థాల బస్తా తీసుకుని సముద్రంలో దూకేసిందంట. ఆ గ్యాంగ్స్టర్ లీడర్ ఎవడో కాదు ఇందాకండి తిరుగుతా ఉన్నాడే ఒకడు మొహం చూపకుండా అని చెప్పాను. పాపం తిన్నాళ్ళలో తప్పిపోయిన పిల్లలాగా ఊరంతా తిరుగుతున్నాడు. ఎందుకు వాడు ఏదో జలకన్యను పట్టుకోవాలి తపస్సు చేసి శక్తులు సంపాదించాలి అదేం లేదు. పాపం పిచ్చి చచ్చినాడు. ఇదేమో ప్యాకెట్లు ఎత్తికెళ్ళిపోయింది. ఇవ్వకపోతే కస్టమర్స్ అందరూ చంపిపడేసేలా ఉన్నారు. ఆ అమ్మాయి దొరికితే ప్యాకెట్లు ఏడున్నాయి చెప్పమ్మా అని చెప్పి తీసుకుందాం అని అన్నాడు అంతే. ఇదేమో జలకన్యలాగా మాటికి ట్యూబ్ లైట్ ఫేస్ వేసుకుని వెలిగించుకుంటూ మొహం తిరుగుతా ఉంది. ఏమైందంటే ఈ అమ్మాయి పోతూ మత్తు పదార్థాలు బ్యాగ్ తీసుకెళ్తుంది కదా బరువు ఎక్కువగా ఉందని మొయ్యలాకి ఇప్పుడు ఏం చేయాలో తెలియక దాన్ని సముద్రంలోనే పడేసింది. ఆ బస్తా ఆడో పడిపోయింది. ఇప్పుడు ఆ రోజు బుడ్డ పాపకి అమ్మాయికి ఒక ప్యాకెట్ కూడా దొరికింది. ఏదో నాచులో ఉంది. అదే దొరికింది కూడా మళ్ళీ ఇద్దరు కలిసి నేలలో కప్పెట్టారు. అది ఆ బస్తానే. మరి పాట పాడుతుంది కదా చేపల మీద చేపలు అందరూ ఉచ్చి మరి చచ్చిపోతున్నాయి కదా ఈ అమ్మాయి కోసం అంటే ఎందుకు జరిగింది డైరెక్టర్ గా చెప్పంటే ఉత్తిగా పెట్టామండి. ఏం కొంచెం ఇమాజినేషన్ యాడ్ చేసుకుని ఓకను పెట్టకూడదా మేము ఏదో మూడొచ్చి పెట్టామండి అని అంటాడు. జస్ట్ కోఇన్సిడెన్స్ అంట. మరి ఆ పాపకి 2 కిడ్నీలు దొరికాయి ఈ అమ్మాయి కోరుకోగానే అంటే మళ్ళీ కోఇన్సిడెన్స్. ఇవిడేమో కోకిల గొంతు వేసుకుని దిగుతుందా రోజు డ్రగ్స్ వేసుకుని దిగుతుంది. గొంతు అంత అద్భుతంగా అయిపోవడానికి చేపలు ఆడడానికి ఒకసారి అంటే కోఇన్సిడెన్స్ అనొచ్చు. ఎన్నిసార్లు పోతే అన్నిసార్లు యాడ్ నుంచి వస్తాయి కదా చేపలు. అయితే ఇప్పుడు ఏమైంది ఆ బస్తా పోయింది కదా అది పోయిందని చెప్పి ఆ గ్యాంగ్స్టర్ గారు చెప్తే వాడు కాల్ చేస్తాడు. అందుకని వీటితో పాటు ఉండిపోయిందంట. అయితే ఇప్పుడు ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ ఆ పిచ్చి సచ్చినోడు నా ప్యాకెట్లు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పి బతిమలాడుకుంటూ వీడి ఇంట్లో దిగుతున్నాడు. అయితే వీడి దరిద్రం కొద్ది ఏమైందంటే వీడు వచ్చి రాగానే మన జొలపాలోడి పాప కూతురు ఉంది కదా ఆ అమ్మాయిని పట్టేసుకుని కిడ్నాప్ చేశాడు. ఈ అమ్మాయి తీసుకుని వచ్చి కూర్చోబెట్టాక ఈ అమ్మాయి ఏం చెప్పింది పాప వీడితో అందరికి చెప్పింది కదా అదే సోది మొత్తం మొదలు పెట్టి చెప్పేసింది ఫస్ట్ నుంచి. ఆ యాండిల్ ఉంది కదా యాండిల్ ఎవరో కాదు నువ్వు ఎదుగుతున్న అమ్మాయి ఒక జలకన్య. సముద్రంలోంచి ఇప్పుడే ఫ్రెష్ గా లాంచ్ అయిన ఒక జలకన్య. మా నాన్నతో పాటు రిలేషన్ పెట్టుకున్న జలకన్య. అయినా మీరు ఏం చేయలేదుగా మీ గోండాలు ఏం చేయలేదు. ఆల్రెడీ నేను అమ్మాయి సీల్ కోట్ ని నేలలో దాచిపెట్టేశాం. సో ఇప్పుడు మీ వల్ల ఏం కాదు అమ్మాయి 7 సంవత్సరాల పాటు ఏడే ఉంటదని చెప్పి అంటది. అయితే విలన్ గాడు మొత్తం విన్నాడు కదా. విన్నాక వీళ్ళ నాన్న ఇక్కడికి జొలపాడు ఇక్కడికి వచ్చాక ఏం చెప్తాడంటే నీకు దండం పెడతా నీ కూతురు నేను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోదా నాకు ఆ డ్రగ్స్ ప్యాకెట్లు కూడా వద్దు నేను పల్లీలు అమ్ముకొని పోతుంది హ్యాపీగా నీ పాపని తీసుకొని వెళ్ళిపోదా అదేం అవుతుంది నాకు అర్థం కావట్లేదు తట్టుకోలేకపోతున్నాను అని అంటాడు. అయితే అప్పటికి వీళ్ళ అనుచరులు కూడా కొంతమంది వస్తారు. వాళ్ళు మాత్రం ఇప్పుడు ఇంకా స్టోరీ వినలేదు కదా పాప ఇప్పుడు ఇంకా స్టోరీ చెప్పాలి వాళ్ళకి. చెప్పుంటే ఆడే సముద్రంలోకి చచ్చి ఉండేవాళ్ళు. ఇప్పుడే వచ్చేవాళ్ళు. వచ్చి నాకు మాత్రం ఆ ప్యాకెట్లో డ్రగ్స్ కావాలంటే కావాలని గోల్ చేస్తారు. తుపాకులు తీసుకొని చంపేస్తా అంటారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏమనిద్దంటే నీకు ప్యాకెట్లు కావాలి అంతే కదా ఏదో సోది పనులొద్దు గన్నుల కింద పెట్టు బస్తా దాచిపెట్టా నువ్వు ఎప్పుడు వస్తావా ఇచ్చేద్దామని నాతో పాటు అని చెప్పి బస్తా కప్పెట్టావుగా తీస్తుంది. తీస్తే కానీ అక్కడ ఆ బస్తా లేదు. ఇప్పుడు అలా వెళ్ళి పాప దగ్గర పాప నువ్వే తీసావు కదా నిజం చెప్పు అంటే నేనే తీసానండి. సీల్ కోట్ 7 సంవత్సరాల పాటు ఎవరికి దొరకకూడదు. మళ్ళీ నువ్వు సముద్రంలోకి వెళ్లాల్సి వస్తుంది అనవసరంగా. సో మీ అందరికంటే నేను తెలివిగా ఆలోచించి డాడీ బోట్ లో దాన్ని దాచిపెట్టేశాను అని చెప్పగానే ఇంకా అందరు పరిగెత్తుకుంటూ ఆ బోట్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఇంకా గ్యాంగ్స్టర్ గాడికి దొరికేసింది. అది వాడు తాడుతో కింద కట్టేసి ఉంటది దాన్ని లాక్కుంటూ ఉంటాడు. ఈ గ్యాంగ్స్టర్ కూడా వాడు సామాను తీసుకుంటాడు అంతే. ఇంకా చూసుకోండి ఈ అమ్మాయి ఎగ్గి ఒక్క తన్ను చూడండి వాడు అలా వెళ్ళిపోయి సముద్రంలో దూకి చచ్చిపోతాడు. ఇంకా ప్యాకెట్లన్నీ దీన్ని తీసేసుకుందాం లాగేస్తుంటే అవి కూడా సముద్రంలో జారి పడిపోతాయి. ప్యాకెట్లన్నీ పోయాయి వాడు కూడా పోయాడు. ఇంకా ఈ అమ్మాయి చేసేదేం లేక ఎంతో బాధతో ప్యాకెట్లు పోయాయి ఇంకేం చేయలేము నువ్వన్నా ఉన్నావు జొలపాలోడా మనం ఇంకా కలిసిమెలిసి హ్యాపీగా పిల్ల పాపలతో బతుకుతా అని చెప్పి ఇద్దరు వచ్చేస్తా ఉంటారు ఆడి నుంచి. ఆ తర్వాత వీళ్ళు వెళ్ళి పెళ్లి చేసేసుకుంటారు. అది కూడా చూపిస్తారు వీళ్ళు హ్యాపీగా బతుకుతామేమో అని. పోయే జొలపాలోడు ఏడ బతుకుతావు నువ్వు హ్యాపీగా దాన్ని కట్టుకొని ఏదో ఒక రోజు కోసి చేపలు వేసేసిద్దా నాయన. ఇటు నాకంటే డెస్పరేట్ గా ఉన్నాడు. ఎవడైనా పెద్దోళ్ళు చిన్న పిల్లలకి కథలు చెప్తే పిల్లలు ఆ కథలు నిజమేమో అని చెప్పి అనుకుని దిగుతా ఉంటారు. ఈ జొలపాలోడికి వాళ్ళ కూతురు కథ చెప్తే ఆ కథ నిజం అనుకుని దిగుతా ఉన్నాడు.
ఉంటాడు వీడికి సావేలేండి ఫ్యూచర్ లో. ఇంకంతే అక్కడ సినిమా అయిపోద్ది. వీడియో వేస్తే లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.